హాయ్ అండి. మా మనవరాలు ఎప్పుడైతే అప్పుడే దోశలు అడుగుతుందని పిండి గిన్నెకి వెళ్ళి పిండి పట్టించుకొచ్చానండి. రుబ్బే పని లేకుండా రుబ్బామనుకోండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకనే తనకి ఎప్పుడు అడిగేటప్పుడు నేను 2 కిలోలు రైస్ తీసుకొని ఒక గుప్పెడన్ని పొట్టు మినుములు వేసాను. మిగతాదంతా గుండు మినపప్పు వేసాను. 2 కిలోల రైస్కి కేజీ గుండు మినపప్పు తీసుకున్నాను. ఇవి పిండి గిన్నెలో మెత్తగా పిండి పట్టించి తను రేపు దోశ కావాలంటే ఈరోజు నైటే కొంచెం వాటర్ పోసి సాల్ట్ వేసేసి బాగా కలిపి మూత పెడితే చక్కగా ఉబ్బుతుంది. ఇలా తను ఎప్పుడు అడిగేటప్పుడు చేసేయొచ్చని ఇలా చేశాను. అలాగే మనకి అప్పటికప్పుడు కూడా కలుపుకొని కొద్దిగా వంట సోడా కూడా వేసి చేయొచ్చండి. చేస్తే నార్మల్ దోశలాగా ఉంటాయి. ఇలా చేశాను. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఏ కర్రీస్ మీద కానీ మన చట్నీ దోశ చట్నీ చేసుకునే టమాటా చట్నీ అయినా చాలా బాగుంటుంది. ఇలా లావుగా కావాలంటే లావుగా వేసుకోవచ్చు, లేదు సన్నంగా కావాలంటే సన్నంగా కూడా వేసుకోవచ్చు. పిండి స్టోర్ చేసుకుంటే మనకు పప్పు నానబెట్టాలి, అయ్యో ఈరోజు మర్చిపోయామని కూడా అవసరం లేదు. ఇదే పిండిలోని మీకు ఇడ్లీ కావాలంటే ఒక 2 కప్పులు ఈ పిండి తీసుకొని ఒక 3 కప్పుల వరకు రవ్వ వేసుకుంటే మెత్తగా ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తుంది. ఇంకోసారి నేను చూపిస్తాను పొడి పిండి ఎలా నానబెట్టుకోవాలి, ఇడ్లీకి అయితే ఎలా వేసుకోవాలి, దోశకైతే ఎలా వేసుకోవాలి అనేది నేను చూపిస్తాను. ఇలా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇలా ఎర్రగా కాలిన తర్వాత ఉల్టా పల్టా వేసుకొని కర్రీస్తో పెట్టుకొని తినేయండి. ఆలు గ్రీన్ బఠానీ టమాటా వేసి చేశాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. ఎవరికైనా నచ్చితే పిల్లలు ఉంటే కంపల్సరీ పిండి పట్టించి పెట్టుకోండి. వాళ్ళు ఎప్పుడు అడిగేటప్పుడు కొంచెం వంట సోడా సాల్ట్ వేసి కలిపేసి దోశలు వేసినట్లయినా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయండి. 2 కిలోల రైస్కి కిలో గుండెపప్పు తీసుకోండి. పిండి గిన్నెకి వెళ్ళి చక్కగా పట్టించుకోండి. అది కూడా నేను చూపిస్తాను. అలాగే కాకుండా రైసు పప్పు శుభ్రంగా కడిగేసి ఆరబెట్టుకొని బాగా ఆరిన తర్వాత పట్టించుకోవాలి. మీరు అలాగే రైసు గుండెపప్పు వేసేసినట్లయితే పురుగు రాకుండా కొన్ని పౌడర్లు అయితే కలుపుతారు పప్పులో. అలా పట్టించకుండా మనం కడిగినప్పుడు చక్కగా పోతుంది. మెత్తగా దూదిల్లాగా ఉన్నాయండి. పిల్లలు ఉండేటప్పుడు పట్టించుకొని ఇలా స్టోర్ చేసుకొని ట్రై చేయండి. టేస్ట్ అదిరిపోయింది.